ఓం దుర్గే స్మృతా హరతిభీతిమచేటచింతో స్వస్థే స్మృతామతిమతేవ శుభాం దదాసి దార్ఢ్యదుఃఖభయ నివారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాత్రచిత్త దారిద్ర్యదుఃఖౌగతమో నిహంత్రిత్వత్పాదపద్మం మే సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. మనకి ఉపాసనలో దశావతారాలలో విష్ణువు యొక్క దశావతారమూర్తులలో నారసింహుడు ఒక ప్రధాన దేవత. ఆయన మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ బౌద్ధ కల్కిమేవచ. ఇవి దశావతారాలు. ఈ దశావతారాలలోని ఉపాసనా విషయంలోని రామ ఉపాసన, కృష్ణ ఉపాసన ఎంత విశేషమైనటువంటిదో అంత విశేషమైనటువంటిది ఈ నృసింహోపాసన. ఈ నృసింహోపాసన కూడా కృతయుగంలో కృతేతు నారసింహ, కృతయుగంలో నారసింహోపాసన జరిగింది, చెయ్యాలి. ప్రధాన దేవత నారసింహుణ్ణే ఎక్కువగా ఉపాసన చేయాలని చెప్పబడింది. అప్పటి నుంచి కూడా అక్షయ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ నారసింహ ఉపాసన కూడా ప్రారంభమైంది. దేవతా అవతారం అయిన దగ్గర నుంచే ఉపాసన ప్రారంభమవుతుంది. అలాంటి ఈ నృసింహోపాసన, నారసింహోపాసనలోని ముఖ్యమైనటువంటిది ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటిది నారసింహ అనుష్టుప్పు అనేటువంటి మంత్రం. ఇది ఎక్కువ మంది నారసింహ ఉపాసకులు ఈ మంత్రాన్ని ఎక్కువగా అనుష్టుప్పులో ఉండేటువంటి మంత్రాల్లో ఈ నారసింహ అనుష్టుప్పు ఒకటి. ఈ అనుష్టుప్ మంత్రాన్ని అందరూ కూడా ఉపాసన చేస్తూ నారసింహుణ్ణి ఉపాసన చేస్తుంటారు ఎక్కువ మంది. అయితే ఈ అనుష్టుప్పులో ఉండేటువంటి నారసింహ మంత్రాన్ని ఒక్కొక్క నామాలు అందులో ఉన్నటువంటివి నారసింహుని తాలూకా నామము అవ్వచ్చు, బయటికి మనం చెప్పుకునేటువంటి విధంగా అవి నామములు అంటే పేర్లు, కానీ వాటికి విశేషమైనటువంటి ఒక ఆ పేరు వెనుక ఒక విశేషమైనటువంటి చరిత్ర, ఒక విశేషమైనటువంటి బలము, దేవతాశక్తి ఉంటుంది. ఉదాహరణకి ఉగ్రం అనేటువంటిది సామాన్యంగా ఉగ్రం అనేటువంటి పదం, వీరం అంటే ఉగ్రం అంటే ఉగ్రంగా ఉన్నటువంటి వాడిని, వీరం అంటే యుద్ధంలో వీరోచితంగా పోరాడేటువంటి వాడిని. అలాగా మహావిష్ణువు అంటే విష్ణుమూర్తిని, జ్వలంతం అంటే జ్వలించుచూ ఉన్నటువంటి అగ్ని, సూర్యుడు మొదలైనటువంటి చంద్రాగ్నులలో, సూర్యచంద్రాది నక్షత్రాదుల్లో ఉండేటువంటి తేజస్సు రూపంలో ఉన్నటువంటి వాడిని. సర్వతోముఖం అంటే సర్వతోముఖుడు అగ్ని, అలాగే దేవత సర్వతోముఖుడు. విశ్వతోముఖ అని చెప్పబడినదంటే అన్ని వైపులకి తన తాలూకా ముఖాలు తిరిగి ఉన్నటువంటిది అగ్ని మాత్రమే, తేజస్సు మాత్రమే అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆయనే నృసింహుడిగా చెప్పబడుతున్నాడు. నృసింహునికి ఇవన్నీ కూడా ఉన్నటువంటి మహాత్యాలు. అలాగే భీషణం, భయాన్ని కలిగించేటువంటి విధంగా ఉండేటువంటి వాడు భీషణం, భయాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటాడు. ఆయన్ని చూస్తే భయం కలుగుతుంది అన్నటువంటిది భీషణం. అలాగే
భద్రం, ప్రశాంతంగా శాంతంగా సుఖంగా చూచేవాడు, భద్రంగా ఆయన చూపే మనకి భద్రం. ఆయన తాలూగా దృష్టి మన మీద పడితే మనం భద్రం, అంటే మనం క్షేమంగా ఉన్నాం, మనకి ఏ రకమైనటువంటి ఆపద కలగదు అనేటువంటిది ఆయన చూపులో భద్రం, ఆయన ఉపాసనలో భద్రం, ఆయన్ని ఉపాసిస్తే భద్రం, క్షేమం అని. తర్వాత మృత్యుం అంటే సృష్టిలో ఉన్నటువంటిది శాశ్వతము అశాశ్వతం. ఈ శాశ్వతములో అమృతత్వం ఉంది. అంటే శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దానికి మృతత్వం లేదంటే చావు అనేటువంటిది లేదు, క్షయం అనేటువంటిది లేదు, నాశనం అనేటువంటిది లేదు. కానీ అశాశ్వతమైనటువంటి దాంట్లో ఉన్నటువంటిది క్షయం అనేటువంటిది, నాశనం అనేటువంటిది, మృత్యు అనేటువంటిది ఉంది. అందుచేత ఈ మృత్యువుకి మృత్యువైనటువంటి వాడు అంటే ఒకానొక సందర్భంలోని పరమేశ్వరుడు మృత్యువుకే మృత్యువైనటువంటి వాడు. మార్కండేయుడిని సంరక్షించడానికి పరమేశ్వరుడు ఆ మార్కండేయుని యొక్క మృకండుని యొక్క కుమారుడైనటువంటి మార్కండేయుని యొక్క శివ ఉపాసనకు ప్రత్యక్షమైనటువంటి శివుడు ఆయన మృత్యువుకి మృత్యువు. ఎందుకు మృత్యువుకు మృత్యు అయ్యాడు? మృత్యుదేవత వల్ల ఇబ్బంది కలుగుతుంది, మృత్యు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి మార్కండేయుడు మృత్యువుని కూడా జయించేటువంటి యోగి మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఈ మృత్యువును కూడా జయించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆయన ఒక్కడే జయించగలడు మృత్యువుని అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడే ఆ మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుని ఉపాసన చేసినటువంటి మార్కండేయ మహర్షికి మృత్యుదేవత వరం ప్రకారంగా మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు మృత్యు రూపంలో వచ్చి తీసుకెళ్ళిపోతాం అనుకుంటాడు. అప్పుడు మృత్యువుకే మృత్యువైనటువంటి అమృతేశ్వరుడు, ఆయనకి చావు లేదు. అలాగే మృత్యుంజయుడు, మృత్యువుని జయించినటువంటి యోగశక్తి కలిగినటువంటి పరమేశ్వరుడుని ఆశ్రయించాడు ఈ మార్కండేయుడు. ఆశ్రయిస్తే పరమేశ్వరుడు యమధర్మరాజుని సంహరించేస్తాడు, మృత్యువుని చంపుతాడు. మృత్యువు ఎవరినైనా చంపుతుంది. ఎవరిని? దాని అధికారం ఎవరికైతే ఉందో వీడు మృతుడవుతాడు అని దేనికైతే రాసిపెట్టున్నదో దాన్ని తీసుకెళ్ళిపోయేటువంటి అధికారం మృత్యుదేవతకు ఉంది. ఆయనే మృత్యువు యమధర్మరాజు. కానీ ఆయన్ని మృత్యుపాలు చేసేటువంటి వాడు ఎవడు అంటే ఆయన్ని జయించడం అంటే ఆయన మృత్యుపాలు చేయడమే కదా. అపజయం పొందినటువంటి వాడు చచ్చిన వాడితో సమానం జయించినటువంటి వాడి చేతిలో. అందుచేత తన్ను తాను చంపేసుకుంటాడు. క్షత్రియులంటే యుద్ధంలో కొంతమంది వీరంగా విరోచితంగా పోరాడినటువంటి వాళ్ళు, ధర్మాత్ములు మహాత్ములు ఎవరైతే క్షత్రియులు ఉంటారో వాళ్ళు అపజయం పొందినప్పుడు, శత్రువు దుర్మార్గుడైనప్పుడు, వాడి చేతిలో అపజయం పొందినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే చంపుకుంటారు, ప్రాణత్యాగం చేసేస్తారు. అంతటి విశేషం ఉంది అక్కడ ధర్మంలోని, ధర్మాన్ని రక్షించడంలోని. అంచేత వాడు చనిపోయిన వాడితో సమానం, ఓడిపోయినటువంటి వాడు. అంచేత వాడు మృతుడైనటువంటి వాడు. అలాగే మృత్యువుని మృత్యుపాలు చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయన మృత్యుంజయుడు అన్నారు. అలాంటి మృత్యుంజయుడిని అమృతేశ్వరుణ్ణి మార్కండేయుడు ఆశ్రయిస్తే మృత్యువుని సంహరించేశాడు యమధర్మరాజుని.
అంచేత ఆయనకి మృత్యువుకే మృత్యువు అని పేరు వచ్చింది. ఆయన పేరు చూస్తే చావు కూడా భయపడాలి, అమ్మో నన్ను చంపేస్తాడేమోనని. సామాన్యంగా చావు ఆ యమధర్మరాజుని ఎవరైనా చూస్తే భయపడతారు, ఎందుకంటే నన్ను చంపేస్తాడేమో అని చెప్పి. ఎందుకంటే మృత్యుదేవత నా సమయం అయిపోయిన తర్వాత తీసుకుపోతాడని ఆయన చూస్తే ప్రతి వాడికి భయంగానే ఉంటుంది మృత్యుదేవతను చూస్తే. ఇప్పటికైనా మనం తీసుకెళ్ళిపోయేవాడే కదా అని సామాన్యులందరికీ. కానీ ఆయన పరమేశ్వరుని చూశాడు అనుకోండి, ఆయనకు భయం వేస్తుంది. ఎవరికి? యమధర్మరాజుకి. ఎందుకంటే మృత్యువుకే మృత్యు. ఉమ్మో ఒకవేళ మన మీద కోపం వస్తే మన చంపేస్తాడేమో, నేనే మృత్యు పాలు అవ్వవలసి వస్తుందేమో అనేటువంటి భయంతో ఆ పరమేశ్వరుడు పట్ల, మృత్యువుకే మృత్యువైనటువంటి పరమేశ్వరుడు పట్ల ఆయన విధేయుడై ఉంటాడు. అంటే ధర్మమే అక్కడ. అందుకే ఆయన్ని సమవర్తి అన్నారు యమధర్మరాజుని. అందరి పట్ల సమానంగా ఆయనకు ధర్మమే కనిపిస్తుంది. ఆ ధర్మాన్ని బట్టి తను నడుచుకుంటూ ఉంటాడు. ఆయన్ని సమవర్తి అన్నారు. అందుకే సమానంగా అందరి పట్ల సమానంగా, చిన్నపిల్లాడని కానీ ముసలివాడని కానీ, ఇంకా పెళ్ళి అవ్వాలి అప్పుడే చంపేయడం తీసుకుపోవడం ఏమిటని కానీ, ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదని కానీ, లేకపోతే ఈ భార్యాభర్తలు ఇంకా సుఖం అనుభవించలేదు అందులోనే భర్తను తీసుకుపోవడం ఏమిటని కానీ, అయ్యో ఈ భార్యాభర్తలకు ఇంకా సంతానం కలగలేదు ఈ భార్యను తీసుకుపోవడం అనేటువంటిది కానీ ఏమీ ఉండదు ఆయనకి. ఈ ధర్మం ప్రకారంగా ఈ జీవుడికి ఫలానా సమయంలో తీసుకుపోవాలి అని రాసి ఉంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా ఆ జీవుణ్ణి తీసుకుపోగలిగేటువంటి అధికారం ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయన్ని సమవర్తి, అప్పుడు తీసుకెళ్ళిపోతాడు అంతే. అందులో కరుణ, జాలి, దయ అనేటువంటి ఏవి కూడా లేనటువంటి వాడు సమవర్తి, సమానంగా ప్రవర్తించేటువంటి వాడు, ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించేటువంటి వాడు. కాబట్టి ధర్మరాజు అన్నారు, యమధర్మరాజు అన్నాడు, సమవర్తి అన్నారు ఆయన్ని. అంచేత అలాంటి వాడికే ఈ పరమేశ్వరుని చూస్తే నన్ను చంపేస్తాడేమో అనేటువంటి, ఎందుకంటే ఆయన మృత్యువుని జయించిన వాడు, ఆయన్ని ఎవడో చంపలేడు. అందుకే ఈయన ఎవడైనా చంపేవచ్చు, అందుకే ఈయన కూడా భయం పడతాడు. అంచేత అలాంటి స్వరూపం మృత్యుదేవత కూడా ఈ నారసింహుణ్ణి ఆ సమయంలో కానీ చూస్తే భయపడుతుంది. అంటే ఈ నారసింహుని తాలూకా అనుగ్రహం చేత ఉన్నటువంటి వాడికి, అనుగ్రహం పొందినటువంటి వాడికి మృత్యుదేవత కూడా ఏమీ చెయ్యదు. ఎందుకంటే నారసింహుడు ఆయన్ని బాధ పెడతాడేమో మృత్యుదేవతని అనేటువంటి భయం ఉంటుందట. అందుకు నారసింహుడిని కూడా మృత్యువుకే మృత్యువు అనే భావిస్తారు. మృత్యుం అని అర్థమైందండి. అంచేత మృత్యువుకి మృత్యువైనటువంటి వాడిగా నరసింహుడు. అదేవిధంగా అలాంటి ఇన్ని విధాలుగా ఈ నరసింహునికి నమస్కారము చేయుచున్నాను అని చెప్పి ఈ నారసింహ అనుష్ఠుభు మంత్రంలో విశేషం చెప్పబడిందండి. ఈ ఉపాసనా విధానంలోని ఉపనిషత్తులలోని నరసింహ సంబంధమైనటువంటి ఈ అనుష్ఠుప్ మంత్రానికి. అయితే ఈ అనుష్ఠుభ మంత్రాన్ని ఉపాసన చేయటానికి గురువు ద్వారాగా ఉపాసన పొంది నీవు ఉపాసన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది వైదిక మంత్రము, వేద సంబంధమైనటువంటిది. ఉపనిషత్తుల్లో ఉపాసనా విధానంతో పాటు ఈ మంత్రాన్ని ఏ విధానంగా ఉపదేశం పొందాలి, ఏ విధంగా ఉపాసన చేయాలి నారసింహుణ్ణి అన్నటువంటి విషయం చెప్పబడింది. కాబట్టి ఇది సర్వులకి తెలిసినప్పటికీ ఉపాసన గురూపతిష్ఠ మార్గం ద్వారాగానే ఉపాసన చేయవలసినటువంటి విధానం ఉంది. అయితే సామాన్యులు ఏం చేయాలి మరి అంటే, పార్వతీదేవి పరమేశ్వరుని ఒకనొక విషయం ఒక సందర్భంలోని అడుగుతున్నది. మంత్రాణం పరమం మంత్రం గుహ్యానాం గుహ్యమేవ చ. మంత్రాలలోని పరమమంత్రమైనటువంటిది, అంటే ఉత్కృష్టమైనటువంటి మంత్రాలలో ఈ నారసింహ మంత్రం ఒకటి. పరమమంత్రము అనేటువంటిది ఏమిటి అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటిది. అలాగే యోగసిద్ధికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పరమమంత్రం అంటారు. మిగతావన్నీ ఐహిక మంత్రాలు. నాకు ఈ సుఖం కావాలి, నాకు ఈ పని కావాలి అనుకుంటే వాటి కోసం ఉపాసన చేసి ఆ పనితో సరి ఆ మంత్రానికి బలం ఉండదు, ఆ మంత్రం ఇంకో దానికి పని చేయదు, ఆ మంత్రం ఇంకో పని చేయదు. ఇప్పుడు రామమంత్రం ఉందనుకోండి,
ఏమడిగినా ఇస్తుంది. ఇప్పుడు నృసింహ మంత్రం ఉందనుకోండి, ఏమడిగినా ఇస్తుంది. అష్టాక్షయ మంత్రం ఉందనుకోండి, ఏదైనా ఇస్తుంది. పంచాక్షయ మంత్రం ఉందనుకోండి, ఏదైనా ఇస్తుంది. అలాగే కొన్ని దేవతల మంత్రాలు ఉన్నాయి, అవి ఏమడిగినా ఇవ్వవు. ఆ మంత్రం దేనికోసం ఉపాసన చేయాలో ఆ పనిని మాత్రమే ఇస్తుంది. ఆ పని మనకు అయిపోయిన తర్వాత రెండోసారి కూడా ఆ మంత్రం అనుగ్రహం. అలాంటి మంత్రాలు ఎంత ఉపాసన చేస్తే, అలాంటి దేవతలని ఎంత ఉపాసన చేస్తే, మంత్రాలను ఉపాసన చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం లేదు. ఒక పూట భోజనం తినేసి మిగతా రోజుల్లోనూ భోజనం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో, ఒక మంత్రాన్ని ఉపాసన చేసి సంతోషంగా ఒక రోజు ఉండి మిగతా రోజుల్లో ఉపవాసం ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో, అలాగే అన్నిటినీ ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ మంత్రం పరమ మంత్రం అవుతుంది. అలాంటి పరమ పురుషుడు, పరమాత్ముడు, పరమ మంత్రము, వాటిని ఉపాసన చేయాలి, వాటిని ఆశ్రయించాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి. అందుచేత ఇక్కడ నారసింహ మంత్రం అమ్మవారు చెప్తున్నది పార్వతీదేవి. మంత్రాణం పరమం మంత్రం, మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటిది ఇది. నారసింహుడు అన్నారు. ఆయన ఈ నారసింహుడిని సామాన్యంగా ఏదో నాకు అది కావాలి, ఇది కావాలి, నా శత్రువుల్ని ఇలా నాశనం చేసేసేయి, నాకు ఇలాగ అయిపోవాలి, ఈ మంచి జరగాలి, నాకు ఈ పని అయిపోవాలి అని చెప్పి ఈ మంత్రాన్ని ఉపాసన చేయకూడదని చెప్పబడింది. నారసింహ మంత్రాన్ని ఈయన్ని యోగ మార్గం ద్వారాగా ఉపాసన చేయాలి. యోగ నారసింహుడు, నవనారసింహులలోని యోగ నారసింహుడు ప్రధానమైనటువంటి వాడు. ఎందుకు అంటే ఈ యోగ నారసింహుడిని ఉపాసన చేయకపోతే మిగతా ఏ నారసింహుడిని ఉపాసన చేసినా సరే ఉపయోగం లేదు. లక్ష్మీ నారసింహుణ్ణి, యోగ నారసింహుణ్ణి, మోక్ష సామ్రాజ్య లక్ష్మీ నారసింహుణ్ణి, యోగ నారసింహుణ్ణి ఉపాసన చేస్తే మోక్ష సామ్రాజ్య లక్ష్మి అనుగ్రహం కలిగినట్టుగా మనకి లక్ష్మీ నరసింహ ఉపాసన చేసినట్టుగా. కానీ లౌకికమైనటువంటి సుఖాల కోసం, కామ్యాలంటే కోరికలు సిద్ధించడం కోసం ఈ నారసింహ మంత్రాన్ని ఉపాసన చేయకూడదు. నాకు నారసింహస్వామి అది ఇచ్చేశాడు, ఇది ఇచ్చేశాడు, నేను నాకు అది మంత్రం అలా చేస్తే అలా సిద్ధించేసింది, ఈ మంత్రం ఇలా చేస్తే సిద్ధించేసింది అనేటువంటి విషయాల్లోని ఈ నారసింహని ఎప్పుడూ కూడా ఆశ్రయించకూడదు. యోగ మార్గము ద్వారాగా నారసింహుణ్ణి ఉపాసన చేయాలని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుచేత ఇక్కడ పరమమంత్రమైనటువంటిది ఏదైతే ఉందో, ఈ పరమమంత్రమైనటువంటి గుహ్యానాం గుహ్యమేవచ, ఈ పరమమంత్రం ఇప్పుడు కూడా రహస్యమైనటువంటిది. అందరూ మోక్షాన్ని కోరుకోరు, నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఆ పని జరగాలి, ఈ పని జరగాలి అని చెప్పి ఏదైనా కోరుకుంటారు. కానీ నాకు మోక్షాన్నే కావాలి అనుకునేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి రహస్యంగా మోక్ష విద్య, బ్రహ్మ విద్య అంతా కూడా రహస్యమైనటువంటిది. ఎందుకంటే ఒక గురువు ద్వారాగా ఇంకోటి శిష్యుడికి చెప్పి వాడిని మోక్షానికి సిద్ధం చేయాలి. మోక్షాన్ని పొందేటువంటి ఉపాసనా మార్గానికి వాడికి నేర్పాలి. ఆ విద్యను, బ్రహ్మ విద్యని నేర్చుకుంటే వస్తుంది, కానీ అది తనంతలో తాను రాదు. అలా నేర్చుకున్నటువంటివి అలాగ గురువు ద్వారాగా నేర్చుకుని ఉపాసన చేస్తేనే మోక్షం కూడా సిద్ధిస్తుంది. అందుచేత ఇది ఇక్కడ గుహ్యమైనటువంటిది, పరమ రహస్యమైనటువంటిది. గుహ్యానాం గుహ్యమేవచ, రహస్యంగా ఉంచవలసినటువంటి ఉపాసనా విధానాల్లో ఇది కూడా రహస్యం ఉంటుంది. బ్రూహిమే నారసింహస్య తత్వం మంత్రస్య దుర్లభం. నరసింహ మంత్రంలో ఉండేటువంటి తత్వరహస్యాన్ని, అతి దుర్లభమైనటువంటి, అందరికీ ఈ తత్వం తెలీదు. చుడెరిగి వాత పెట్టాలి అంటారు. అలాగే తత్వమే సూటి ఎరుగవాలన్న, తత్వం తాలూకా సూటి ఎరుగవాలనన్న, తత్వం ఎరుగవాలనన్న అంటారు. అంటే ఆ తత్వాన్ని తెలియకుండా ఉపాసన చేస్తే ఎన్నాళ్ళు ఉపాసన చేసినా ఉపయోగం లేదు. అందులో విశేషం అది. పనస పండుని ఒలుచుకొని తినడం ఎలాగో తెలిస్తేనే దాన్ని ఒలుచుకొని తినగలిగితే గొప్పతనం. ఆ పనస పండ్లు అలా చూసుకొని, వాసన చూసుకొని ఎన్నాళ్ళు ఉంటే ఉపయోగం ఏమైనా ఉంది, దాన్ని ఏ విధంగా ఒలుచుకొని తినాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలదు. అది తత్వరహస్యం అంటది. ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, వెంటనే పిండేసుకొని తినేవచ్చు. ఒక అరటి పండు ఉందనుకోండి, తొక్క తీసుకొని తినేవచ్చు. ఇవన్నీ సామాన్యంగా ఉండేటువంటివి. కొన్ని రకాల విశేషమైనటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని ఏ విధంగా, పనస పండు ఉంది, ఈ అనాస పనస ఉంది, పైనాపిల్, దాన్ని ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా కొయ్యాలి, ఏ విధంగా రసం తీయాలి, ఏ విధంగా ముక్కలు తినాలన్నది తెలిస్తేనే అది తినగలం. లేకపోతే ఎంతసేపైనా వాసనను ఆస్వాదించడమే తప్ప
దాన్ని తిని అందులో గొప్పతనాన్ని తెలుసుకో. ఆ విధంగానే ఈ పరమమంత్రం గుహ్యమైనటువంటి మంత్రాలు, విశేషమైనటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో తత్వదర్శనం చేత తెలుసుకోగలిగేటువంటివి, తత్వదర్శనం చేత తెలుసుకోగలిగేటువంటి మంత్రము అంటే ఆ దేవత అంటే అది తపస్సుకు సంబంధించినటువంటిది అనుకోవాలి తప్ప ఏదో మనకు లోకంలో ఐహికమైనటువంటి సుఖాలను ఇచ్చేటందుకు ఈ దేవతని ఉపాసిస్తున్నాం అని ఎప్పుడూ అనుకోకూడదు. అనుకున్నటువంటి వాడికి ఆ తత్వరహస్యం అర్థం కాదు. లోకంలో నాకు పనులు అయిపోతున్నాయి లోకంలోని అనుకుంటే ఈ పనులే అవుతుంటాయి, కానీ అసలు దానికి వాడు మెట్టు ఎక్కలేడు. 4 మెట్లు ఎక్కిన తర్వాత ఎవడో ఐస్ క్రీమ్ చూపిస్తే మళ్ళీ వెనక్కి తిరుగుతాం, మళ్ళీ ఐస్ క్రీమ్ తింటాం, మళ్ళీ ఒక మెట్టు ఎక్కేసాడు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఐస్ క్రీమ్ చూపిస్తుంటాడు. ఈ ఐస్ క్రీముల గురించి ఆలోచించకుండా వెళ్తే 10 మెట్లు ఒకేసారి ఒకదాని తర్వాత మనం ఎక్కిపోవచ్చు. అంతేకాని మెట్టుకి వాడు ఎవడో ఐస్ క్రీమ్ అందించడం, మళ్ళీ మనం వెనక్కి చూడడం, మళ్ళీ కొంతసేపు నించోవడం, ఆ మార్గం అంతా పోయింది. మళ్ళీ మొదటి నుంచే కష్టపడి మళ్ళీ అడుగేసుకొని మళ్ళీ ఎక్కాలి. అంచేత ఇక్కడ చెప్పబడినటువంటిది ఏంటంటే ఐహికమైనటువంటి లౌక్యమైనటువంటి లోకంలో సుఖాల కోసం వెనక్కి తిరిగి చూసేటువంటి వాడికి మోక్షం దూరం అయిపోతుంటుంది. అందుచేత ఇక్కడ చెప్పబడినటువంటిది నారసింహ ఉపాసనలో చెప్పబడినటువంటిది తత్వమంత్రము ఏదైతే ఉందో తాత్విక దృష్టితోని తపస్సు చేత యోగశక్తి చేత తెలుసుకోగలిగేటువంటి దేవతా మంత్ర ఉపాసన ఈ నారసింహ సంబంధమైనటువంటిది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ నారసింహునికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను. అందుచేత ఇలాంటి ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మస్వరూప తత్వమైన దేవత పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఈ నారసింహుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి మంత్రాన్ని, దుర్లభమైనటువంటి ఉపాసనా మంత్రాన్ని దాని గురించి చెప్పండి అని చెప్పి పరమేశ్వరుడిని పార్వతీదేవి అడిగింది. చూడండి ఎంత విశేషమైనటువంటి రహస్యం ఇది. అలాంటి పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. వృత్తోత్పుల్ల విశాలాక్షం విపక్షక్షయ దీక్షితం విన్నినాదత్రస్త విశ్వాండం విష్ణుముగ్రం నమామ్యహం అని చెప్పి ఓ నమస్కారం ఆ నారసింహునిలో ఉండేటువంటి ఆ ఉగ్రత్వాన్ని చూసి ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి. నినాదత్రస్త విశ్వాండం, విశ్వమే అండముగా కలిగినటువంటి అండము విశ్వము, విశ్వము అండము అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మాండము పైని లోపల వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మయే ఇక్కడ అని చెప్పబడుతున్నది నరసింహుణ్ణి. అలాంటి ఆయన ఉగ్రం. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? సర్వేరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం విదేత్సుతం సుఖాగ్రే సకలే చక్రే యస్తం వీరం నమామ్యహం. ఈయన్నే వీర అనేటువంటి పదంతో స్తుతించి నమస్కారం చేయమన్నాడు. పాదావష్టబ్ద పాతాళం మూర్ధావిష్టత్రివిష్టపం భుజస్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహం. ఈయనే విష్ణువుగా నమస్కారం చెయ్యాలి అన్నారు. విష్ణువుగా ఎందుకు నమస్కారం చేయాలి ఏమిటి అంటే ఇందులో ఉండేటువంటి పాదావష్టబద్ధ పాతాళం, విష్ణువు యొక్క పాదములు ఎక్కడ ఉన్నాయంటే పాతాళాది లోకాలే. ఒక విధంగా చెప్పాలి అంటే అధోలోకాలే విష్ణువు యొక్క పాదాలు. మూర్ధావిష్టత్రివిష్టపం, స్వర్గం ఏదైతే ఉందో అది మా సహస్రారం. బ్రహ్మాండం, భూలోక భువర్లోక సువర్లోకాదులు ఇవన్నీ కూడా పరమాత్మకి సహస్రారం వంటివి అని చెప్పేసి, శిరస్సు వంటివి అని. భుజస్రవిష్టాష్టదిశం, అతని యొక్క భుజములు ఎత్తులని చుట్టూ ఉన్నటువంటివే అష్టభుజములతో ఉన్నటువంటి అష్టదిక్కులే అష్టభుజములు. పరమాత్మకి అష్టదిక్కులే అష్టభుజములు, అష్టభుజములే అష్టదిక్కులుగా అవతరించాయి అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? అలాంటి మహా అతనికన్నా మహద్భూతం అని చెప్పి విష్ణు సహస్రనామంలో విష్ణుమూర్తిని అంటారు. అంటే
అతనికన్నా విశేషమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు ఇంకోటి ఉండడు. అంచేత అన్నిటికీ తనలో ఉండి అన్నిటికన్నా గొప్ప ఆకారం విశేషంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు మహత్భూతం అయినటువంటి వాడు ఆయన. అందుచేత ఆయన్ని విష్ణువు అని చెప్పి నమస్కారం చేయమన్నారు. జ్యోతిం స్వర్కేందు నక్షత్ర జ్వలనాదీతి జ్వలనాదీన్యనుక్రమాత్తు, ఒక క్రమపద్ధతిలోని అగ్నిలోని, సూర్యునిలోని, చంద్రునిలోని, నక్షత్రాలలోని ఏదైతే జ్యోతిస్వరూపం కాంతిస్వరూపం ఉన్నదో ఆ కాంతిస్వరూపం జ్యోతిం స్వర్కేందు నక్షత్ర జ్వలనాదీన్యనుక్రమాత్ జ్వలంతి, అదొక లిమిట్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా దానివల్ల ప్రజలకి నష్టం కానీ లోకాలకి నష్టం కానీ కలగట్లేదు. ఎప్పుడు నష్టం కలుగుతుంది దానివల్ల? ప్రళయకాలంలో నష్టం ఎలాగా కలుగుతుంది? చేతి మీద నెయ్యి వేసుకోవాలంటే వెచ్చబెట్టినటువంటి నెయ్యిని చేతి మీద వేసుకొని పప్పన్నంలో కలుపుకొని తింటారు. బూరెల్లో వేసుకునే వాళ్ళు గోరువెచ్చని నెయ్యిని వేసుకొని కరిగించిన నెయ్యిని వేసుకొని తింటారు. అంతేగాని మరుగుతున్నటువంటి నెయ్యిని తెచ్చి చేతిలో ఎవడో వేసుకోరు కదా తినటానికి. కానీ అదే ఒక వస్తువుని వేచాలో వండాలో అంటే బూరెల్ని నేతిలో వండుకోవాలి అంటే నెయ్యి మరిగిన తర్వాత అందులో వేయాలి. అలాగే ప్రళయకాలంలో అవి ఆ విధంగా ఉంటాయి తప్ప అపకారం కలిగించేటువంటి విధంగా ఉంటాయి. ఎందుకంటే సర్వము తనలో లీనం చేసుకోవాలి కాబట్టి అన్నిటినీ కూడా క్షయం చేయాలి, నాశనం చేయాలి. కాబట్టి అప్పుడు పదార్థం నాశనం అయిపోతుంది కానీ అందులో ఉండేటువంటి పరమార్థం, పరమాత్మతత్వం, ఆత్మస్వరూపం మాత్రం ఏకీకృతం అయిపోతుంది. ఎప్పుడు? ప్రళయంలోని జీవులన్నీ కూడా మొత్తం లోకాలు, లోకేశులు, జీవులు మొత్తం అన్నీ కూడా పరమాత్మలో లీనమైపోతాయి. కాబట్టి పదార్థం ఉండదు అప్పుడు. అంటే దేహాలు, ఇంద్రియాలు, లేకపోతే లోకాలు ఇవన్నీ ఉండవు. అన్నీ ఒకటే పరమాత్మలో లీనమైపోతాయి వెళ్ళి. కానీ సృష్టికి అవ్వాలి అంటే ఈ వేటికి మళ్ళీ విడిగా ఉండాలి. లోకాలు తయారవ్వాలి, లోకాల్లో ఉండేటువంటి మానవులు తయారవ్వాలి, లేకపోతే ఏ లోకంలో ఎవరు ఉంటారు లోకవాసులు తయారవ్వాలి, వాళ్ళ శరీరాలు తయారవ్వాలి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు తయారవ్వాలి. అప్పుడు మరి ఆ ప్రళయం పనికిరాదు సృష్టి క్రమంలోని. అందుచేత నక్షత్రాల్లో ఒక టైంని బట్టి కాంతి, ఎంత లిమిట్ కాంతి ఏ నక్షత్రంలో ఉండాలి, ఎంతవరకు ఆ తేజస్సు కనిపించాలి. అరుంధతి నక్షత్రం ఉంది, మీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. కానీ అది ఏ విధంగా లిమిట్లో చూడాలో ఆ యాంగిల్లోని, ఆ లిమిట్లోని, ఆ సమయంలోనే మనం చూస్తే అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. ఉత్తిరే మామూలుగా మనం ఇలా చూస్తే అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. అక్కడ దానికి ఒక లిమిట్ ఉంది. ఆ పరమేశ్వరుడు సృష్టిలో పెట్టాడు దానికి ఇంతవరకే ఉండాలి అని. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా అవి గమనం తప్పకుండా, ప్రళయం లేకుండా, ప్రమాదం లేకుండా వాటి కక్షల్లోని వాటి ఆర్బిట్స్లో అవి నడుస్తున్నాయి సైన్స్ ప్రకారంగా. అవి ఆర్బిట్ తప్పిపోతే ప్రమాదమే కదా, అందుచేత నడుస్తున్నాయి. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్యోతిం స్వర్కేందు నక్షత్ర జ్వలనాదీని అనుక్రమాత్, ఒక క్రమ పద్ధతిలోని తేజస్సు వెలువడుతున్నది, ఒక క్రమ పద్ధతిలోని అవి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా నక్షత్రాదులు, సూర్యచంద్రాదులు అన్నీ కూడా. అందుచేత లోకాలు, ఖగోళాలు ఇవన్నీ కూడా. అందుచేత జ్వలంతి తేజసాయస్య, ఏ మహాత్ముని తేజస్సు చేత ఇవన్నీ కూడా తేజస్సుగా ఉన్నాయో సూర్యునిలోని, చంద్రునిలోని, నక్షత్రాలలోని ఉండేటువంటి అగ్నిలోని ఉండేటువంటి తేజస్సు నేనే అని చెప్పి భగవద్గీతలోని ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో ఆ విధంగానే వేదాల్లో కూడా అదే చెప్పబడింది. దాన్నే భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్పబడ్డది. కాబట్టి నారాయణుడు స్వయంగా తాను అవతారానికి వచ్చిన ఆ విషయాన్నే చెప్పాడు. అందుచేత ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి ఆ తేజస్సు ఎవరిది? అది నాదే అని చెప్పి చెప్పబడుతున్నది. కాబట్టి ఆయన్ని జ్వలంతం నమామ్యం. జ్వలంతి తేజసాయస్య, ఏ మహాత్ముడు పరమపురుషుడైనటువంటి పరమాత్ముడు నారాయణుడు, నారసింహుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా దేనివల్ల?
తేజస, అతని తేజస్సే ఇందులో నిండి ఉన్న కారణం చేత వీటన్నిటిలో ఉన్న తేజస్సు కూడా అతనే అని చెప్పి, అలాంటి తేజస్సుకి జ్వలంతం అని పేరు అని చెప్పి, అట్టి జ్వలంతమైనటువంటి నారసింహునికి నమస్కారం అని చెప్పి చెప్పబడుతున్నది. సర్వేంద్రియరపి వినా సర్వం సర్వత్ర సర్వదా జానాద్యో నవామ్యాద్యం తమహం సర్వతోముఖం. సర్వతోముఖుడు మనం అనుకున్నాం. సర్వతోముఖుడు అగ్ని, విశ్వతోముఖరుత విశ్వత అని చెప్పి, అంటే విశ్వమంతా కూడా తన తాలూకా ముఖములు అన్ని వైపులకి తిరిగి ఉన్నటువంటి వాడు అగ్నిస్వరూపుడు, తేజస్వరూపుడు పరమాత్మ. ప్రత్యక్షంగా అగ్ని, పరమాత్మ అగ్ని, తేజస్సు అన్నీ కలిసి ఒకదానికొకటి కలిసి ఉన్నటువంటివే అంచేత ఉన్నటువంటి వాడు. సర్వం సర్వత్ర సర్వదా. మామూలుగా ఈ ఇంద్రియాలతోని కొన్నిటిని చూడగలం, కొన్నిటిని భరించగలం. ఉదాహరణకి ఒక రకమైనటువంటి మన చేత్తో ఒక వస్తువును పట్టుకున్నామంటే గట్టిగాను, కొన్ని వస్తువులు మన చేత్తో పట్టుకోలేము, కొన్ని మనకన్నా బలమైనటువంటి వస్తువులు మనం పట్టుకోలేము. మన చెయ్యి విరిగిపోతుంది, దాన్ని మనం ఆఫ్ చేయలేము. ఇంత బలం వస్తేనే మనం కాయగలం, పట్టుకోగలం. ఇంత గట్టితనాన్నే మనం కొరకగలం. వజ్రాన్ని ఇచ్చి మనం కొరకమంటే కొరకగలమా? కొరకలేము. కానీ ఎంత గట్టి ఆహార పదార్థాలైనా, జంతికలు, చేగుడీలు, ఏవో జీళ్ళు, రకరకాల పదార్థాలను గట్టిగా ఉన్నటువంటి వాడిని, కొన్ని రకాల పళ్ళుని, కొన్ని రకాల గింజలను కూడా మనం కొరకగలం. కానీ వజ్రం మనం కొరకగలం కదా అని చెప్పి వజ్రాన్ని మనం కొరకగలమా? నవలగలమా? నవలగలం. అంత గట్టి, దాన్ని కొరికి నమలగలిగేటువంటి శక్తి మనకి ఉందా? లేదు. అలాగే ఇక్కడ ఏం చెప్పబడుతున్నది? సర్వేంద్రియరపి, మన తాలూకా ఇంద్రియాలు ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉన్నాయో అంతవరకే మనం ఇంద్రియాలతో పనులు చేయగలం. అంతకు మించి మనం చేయలేము. ఉదాహరణకి కొంతవరకే శబ్దాన్ని మనం వినగలం. అంతకు మించినటువంటి డెబిట్స్ దాటిపోయినటువంటి శబ్దాన్ని మనం వింటే మన చెవులు కన్నాలు పడిపోయి రక్తం కారిపోతుంది. కొంత కాంతిని మాత్రమే మనం చూడగలం. అంతకన్నా మించినటువంటి బ్రైట్నెస్ను మనం చూస్తే మన కళ్ళు పోతాయి, మన లోపల కళ్ళకు రెటీనా పోతుంది, జీవితాంతం ఇంకా అంధత్వం అయిపోతుంది. ఉదాహరణ, ఒక వెల్డింగ్ దగ్గర చూస్తేనే మనం కళ్ళు పోతున్నాయి కొంతమందికి, డైరెక్ట్గా చూస్తే వెల్డింగ్ చేసేటప్పుడు. మరి అంతకు మించినటువంటి కోటి సూర్య ప్రతీకాశం అంటున్నారు, ప్రభావం ఉన్నటువంటి పరమాత్మను అంటున్నారు. కోటి సూర్యుల తేజస్సు అంటే మనం చూడగలమా? చూడగలిగేటువంటి శక్తి తనే మనకి యోగ సాధన ద్వారాగా, యోగ సిద్ధి ద్వారాగా కలుగుతుంది. అప్పుడు ఆ పరమాత్మని చూడగలం. ఆ చూడగలగటానికే ఈ ఉపాసనా మార్గాన్ని అనుసరించడం. అంతేగాని పరమాత్ముడు వస్తే నేను మాట్లాడేస్తాను, నేను చూసేస్తానంటే చూడడానికి మనకి ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, సామాన్యమైనటువంటి ఈ ఇంద్రియాలు పనిచేయవు, పనికిరావు. ఇవి కొంతవరకు చూడటానికే పనికి. ఆ ఇంద్రియం కలిగితే చీకటిలో కూడా చూడగలం. ఆ దేవతాశక్తి కలిగితే గుడ్డివాడు కూడా చూడగలడు. మరి ధృతరాష్ట్రుడికి ఆ పరమాత్ముడు ఇచ్చాడు, నువ్వు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతున్నదో ఇక్కడ నీకు చెప్తుంటాడు సంజయుడు. ఆ ప్రకారంగా నువ్వు మొత్తం అంతా కూడా చూడగలుగుతావు అనేటువంటి శక్తి ఇచ్చాడు. గుడ్డివాడికి కూడా పరమాత్మ ఇచ్చాడు. అంటే ఏమిటండి? ఇంద్రియాతీతమైనటువంటి భగవత్ శక్తిది. అక్కడ కళ్ళే ఉండవలసిన పనే లేదు ధృతరాష్ట్రుడికి. అక్కడ ఆ ఇంద్రియం ఉండవలసినటువంటి పనే లేదు మనకి. ఉదాహరణకు భగవంతుడి శక్తి ఉంటే మన మొదలు ఆయనే కొడతాడు, నువ్వు చేయబెట్టి వాడిని కొట్టక్కర్లేదు. మనకు అపకారం చేసేవాడిని ఎవరినైనా కొట్టాలంటే ఆయన పక్క తప్పించేస్తాడు. ఆయన శక్తి పనిచేస్తే చాలు. అతీతమైనటువంటి ఇంద్రియాతీతమైనటువంటి భగవత్ శక్తి. అందుకే కానీ నీ చేతిని బలంగా ఉపయోగించి అవతల వాడిని కొట్టి నేను తరివేశాను, వాడు నా బలం వల్లే పోయాడు అనేటువంటి భావన నీకు కలగక్కర్లేదు. ఉపయోగం తిరిగి వాడు కొడితే నువ్వేం చేయరు, నీకన్నా అతీతమైనటువంటి శక్తి ఉంది. కానీ వాడిని కూడా కొట్టగలిగేటువంటి శక్తి, అతీంద్రియమైనటువంటి శక్తి ఆ భగవత్ శక్తే. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సర్వేంద్రియరపి వినా సర్వం సర్వత్ర సర్వదా. ఈ ఇంద్రియాలతో మనం చూడటానికి దొరికినా దొరకకపోయినా యోగశక్తి ద్వారాగా ఉపాసన చేస్తే ఆయన మనకి
కనిపిస్తాడు. ఏ విధంగా కనిపిస్తాడు అంటే సర్వతోముఖుడైనటువంటి వాడు ఈ శాస్త్రాలలో ఉండేటువంటి ఈ పరమాత్మ మూలాధారం నుంచి స్వాధిష్టానంలోకి, స్వాధిష్టానం నుంచి అనాహతంలోకి, అనాహతంలోంచి మణిపూరకంలోకి, మణిపూరకంలో మూలాధారం నుంచి స్వాధిష్టానం, స్వాధిష్టానంలోంచి మణిపూరకంలోకి, మణిపూరకం తర్వాత అనాహతంలోకి, అనాహతం తర్వాత విశుద్ధిలోకి, విశుద్ధిలోంచి ఆజ్ఞాచక్రంలోకి, ఆజ్ఞలోంచి సహస్రారంలోకి వెళ్ళిపోయినటువంటి తేజస్సు ఏదైతే ఉందో అతీంద్రియమైనటువంటి దేవతాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఏదైతే ఉందో అతీంద్రియమైనటువంటిది అది సహస్రారంలో సర్వతోముఖంగా భాషింపబడుతుంది. దాన్నే సర్వతోముఖంగా చూడగలుగుతాడు చూసినటువంటి వాడు అంతా కూడా అదే. అక్కడ ఉండేటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆయన సర్వతోముఖుడు. ఆయన సూర్యచంద్రాగ్నులకు మించినటువంటి అతీతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఉపాసనలో ఆ విధంగా దర్శించాలి ఈ నారసింహుడిని అని చెప్పబడుతున్నప్పుడు జానాతి సర్వత్ర సర్వదా జానాతియో, ఎవరైతే సర్వత్రా సర్వతోముఖుడైనటువంటి పరమాత్మని యోగశక్తి ద్వారాగా ఆ విధంగా జానాతి తెలుసుకుంటాడో వాడే తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మని. మిగతా వాళ్ళని నేను తెలుసుకున్నాను, నా కోరికలన్నీ సిద్ధించాయి, మాకు వరాలన్నీ ఇచ్చేశాడు, నేను అనుకున్న పనులన్నీ అయిపోయి, ఇల్లు కట్టేశాను, మేడలు కట్టేశాను, ఆస్తులు సంపాదించేశాను, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసాను, బంగారాలు వజ్రాలతో తొలతూగుతున్నాను అంటే ఏడవడానికి సచ్చే కాలానికి ఎందుకైనా పనిచేస్తాయా? మన గురించి ఎవడైనా ఆడి ఏడుస్తాడా? బాగానే ఇచ్చాడు, ఈ ఆస్తులన్నీ సంపాదించాను, వాళ్ళు మూటగట్టుకుపోతారు. కానీ తద్దినం కూడా సరిగ్గా పెట్టరు కొంతమంది అయితేను, ఈ ఆస్తులు వాటాల్లోనే కొట్టుకు వస్తుంటారు. అంచేత ఇంకా సచ్చాడు కాదేని అంటుంటారు. అంచేత ఏంటంటే అప్పుడు కావాల్సినటువంటిది ఏమిటి? ఈ మోక్షాన్ని మనం కోరేటప్పుడు సర్వతోముఖుడైనటువంటి పరమాత్మ, అతీంద్రుడి అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని సర్వతోముఖుడిగా గమనించాలి, ఆయన ఉపాసన చేయాలి అని చెప్పి అట్టి సర్వతోముఖుడైనటువంటి ఆ పరమాత్మని ఎవరైతే దర్శిస్తారో ఆయనే జ్వలంతం, జ్వలిస్తున్నటువంటి పరమాత్మ తేజస్సు. అక్కడ జ్వలంతం అంటే మండిపోతున్నాడు, ఏదో మంట వేడితో ఉన్నాడని కాదు. ఆ సర్వతోముఖుడైనటువంటి జ్వలనార్కుడు తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని ఎవరైతే దర్శించి ఉపాసన చేస్తారో వాడు ధన్యులు. అలాంటి అయినటువంటిది జ్వలంతి తేజసాయస్య, ఏ దేవతాశక్తి అక్కడ తేజస్సుగా ఉపాసనా రూపంలో జ్వలిస్తున్నాదో అట్టి తేజస్సులో జ్వలంతం అనేటువంటి నారసింహుడికి నమస్కారం చేయుచున్నాను. తం జ్వలంతం నమామ్యం, అట్టి నరసింహస్వామికి నమస్కారం చేయుచున్నా అని చెప్పబడింది. ఇంకా ఏంటి చెప్పబడుతున్నది? నరవత్సింహవచ్చేవ రూపం యస్య మహాత్మనః మహానటం మహాదంష్టం తం నృసింహం నమామ్యహం. నృసింహం బాహ్యంగా ఉండేటువంటిది, అంతరంగికంగా ఉండేటువంటి విషయం. సింహము అంటే క్రూరంగా సంహరించేటువంటిది, వేటాడి చంపేటువంటిది. మృత్యు అనేటువంటిది మనని ఆ విధంగా కబళించుతుంది, జీవుణ్ణి మృత్యు రూపంలోని కబళించుతుంది. ఈ పాపాలు, కర్మలు, ఆయుర్దాయం ఇవన్నీ కూడా ఈ మృత్యువుకు వశమై ఉంటాయి. ఆ టైం అయిపోయిన తర్వాత ఆ మృత్యువుకి అన్ని రకాలుగా అన్ని కోణాల్లోంచి ఆ మృత్యువే కనిపిస్తుంది, ఆక్రమించేస్తుంది. వాడికి ఆరోగ్యం సహకరించదు, భార్యాబిడ్డలు సహకరించరు, అధికారులు సహకరించరు, మా పరివారం సహకరించదు, కుటుంబం సహకరించదు. వాడికి ఎన్ని వేల కోట్లు బిలియన్ డాలర్స్ ఉన్నా సరే వాడిని వైద్యం చేయడానికి డాక్టర్లు కానీ దేనికి అది సహకరించదు. అప్పుడు వాడి పని ఏమిటి? మృత్యువుకు వశమైపోయి ఉంటాడు, వాడు మృత్యువు వశవర్తి అవుతాడు. అంటే మృత్యువు ద్వారాగా వాడు మొత్తం నాశనం అయిపోతున్నాడు. ఆ జీవుడు ఇన్నాళ్ళు చేసినటువంటిది జీవితం వృధా, మృత్యువు చేత కబళింపబడినటువంటి వాడి జీవితం వృధా. అంచేత మృత్యువు చేత కబళింపబడకుండా ఉండటానికి చేసేటువంటి మార్గం ఏదైతే ఉందో అది యోగ మార్గం ద్వారాగా ఈ ఉపాసన చేయాలి అని చెప్తున్నాడు. నరవత్సింహమచ్చేవ, అలాంటి సింహం రూపంలో ఉండేటువంటి వేటాడే సింహంలో ఉండేటువంటి ఇంద్రియాలని తోక్కి వశం కాకుండా ఉండటం. నరవత్తు
అంటే మానవ ధర్మం ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం, అన్నింటినీ నాకు కావాలి, నాది, నాదేను, నా భార్య బిడ్డలు, నా వాళ్ళు, నా లోకం, నా అధికారం అనేటువంటి అహంకారాలని ధనమదం, జనమదం. నాకు 10 మంది సహకారం ఉన్నారు, నాకు ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల మంది ఉన్నారు అనుకుంటాం. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఉంటాడు, నేను దేశం అంతా చెప్పినట్టుగా వింటున్నారు అనుకుంటాడు. వీళ్ళు ఒక్కసారి ఓట్లు తేడా చేస్తే ఏమైపోతాడో వాడు తెలియదు. కానీ అంతవరకు అధికారంలో ఉన్నంత వరకు ఇంతమంది నా వాళ్ళే అంటాడు, ఇంతమందికి నేనే రాజు అంటాడు, ఇంతమందికి నేనే చెప్పానంటాడు. రేపు పొద్దున్న పూర్వం రాజులు అంతే, ఇప్పుడు ఈ రాజులు ఇంతే. అంచేత వాడికి ఒక్క క్షణంలోనే అంతా కూడా మృత్యువుతో సమానం అయిపోతున్నది, అంతా కూడా శూన్యం అయిపోతున్నది. అక్కడికి వీళ్ళు మనకి ఏమైనా సహకరించగలుగుతున్నారు అంటే ఏ రకమైనటువంటి సహకారం లేదు. నరవత్తు ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ ఉండేటువంటి హిరణ్య కశిపుడికి ఉండేటువంటి వనం ప్రకారంగా ఈయన మృగం చేత కానీ, నరుడి చేత కానీ, ఒక జంతువు చేత కానీ సంహరింపబడడు. కాబట్టి అక్కడ కావలసినటువంటిది ఏమిటంటే సగం సింహరూపం, సగం నరుడి రూపంతో వచ్చినటువంటి అవతారం అది. నృసింహుడిగా అవతారానికి వచ్చినటువంటి విష్ణువు తాలూకా, మహావిష్ణువు తాలూకా అవతారం అది. నరవత్సింహవచ్చైవ, నరుడు కాదు సింహము కాదు, ఈ రెండు కలిపినటువంటి ఒక రూపం. సింహవచ్చైవ రూపం యస్య మహాత్మన, ఏ మహాత్ముడి రూపం ఉన్నదో నువ్వు కానీ నేను కానీ అలాగే 2 వేషాలు వేసుకొని డ్రామాలో వేసినట్టుగా అక్కడ మోహిని భస్మాసురుడిగా వాడే వేస్తాడు, మోహినిగా వాడే వేయచ్చు. రేపు పొద్దున కావాలంటే తప్పేమీ లేదు. నాటకంలో వేయచ్చు, 2 వేషాలు వేయచ్చు. కృష్ణార్జునులో ఒకడే వేయచ్చు, లేదా కాటికాపరిసిన హరిశ్చంద్రుడు ఒకడే వేయచ్చు, మొదట రాజుగా హరిశ్చంద్రుడు ఒకడే వేయచ్చు. కానీ ఒకడే రెండుగా పోషింపబడతాడు, 2 వేషాలు వేసుకుంటాడు. కానీ ఇక్కడ అంటే పోషణ అంటే ఇక్కడ ఏదైతే నటనా పోషణ, నటనను పోషించడం, ఆ నటనను చేయగలడు. కానీ జీవితంలో నిజంగా ఒకడు 2 విధాలుగా అలా చేయగలడా అంటే చేయలేడు ఎవడును. కానీ ఇక్కడ నరవత్ సింహవత్సైవ, నరుడుగాను సింహంగాను విడివిడిగా కాకుండా 2 కలిపినటువంటి రూపంలో మొట్టమొదట వచ్చినటువంటి కొన్ని అవతారాల్లో ఇదొక అవతారం. ఈ అవతారంలో కనిపించేటువంటి మహాత్ముడు ఎవరైతే ఉన్నారో నరవత్ సింహవత్సైవ రూపం యస్య మహాత్మన, ఏ మహాత్ముడు సామాన్యుడిదైతే ఉపయోగం లేదు, వాడిని రాక్షసుడిగా కొట్టేస్తారు. అర్థమైందా అండి? 2 రూపాల్లో కానీ వికృత రూపంలో కానీ వస్తే వాడిని కొట్టేస్తారు. జరాసంధుడు ఉన్నాడు, వాడు వికృతంగా ఉంటాడు, వాడిని సంహరించేశారు. వాడిని మహాత్ముడు అనొచ్చు కదా. శిశుపాలుడు ఉన్నాడు, వీడు వికారంగానే ఉంటాడు. వీడు పుట్టగానే కృష్ణుడి చేతులు పెడితే వాడు ఏడ్చాడట. ఏడితే వాడి చేతిలో చావుందన్నారు. నాయన నా కొడుకుని చంపేక మేనల్లుండి నీకు మేనల్లు అవుతాడు, వీడిని రక్షించంటే 100 తప్పుల వరకు అత్త వీడిని రక్షిస్తానన్నాడు. అంచేది వాడు వెంటనే చావాలి అసలు కృష్ణుడి చేతిలోని వాడు. అర్థమైందా అండి? అక్కడే ఉంది మృత్యు. అందుకే ఆఖరి కృష్ణుడి చాలుగా ఏదైతే సుదర్శనందో శాస్త్రం వల్ల వాడు చచ్చాడు ఆ శిశుపాలుడు. అందుచేత అక్కడ ఉండే అందులో ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలి తప్ప ఆ రహస్యాలు తెలుసుకోవడానికే మళ్ళీ అలాంటి విషయాల్ని పెద్దల ద్వారాగా తెలుసుకోవాలి తప్ప భారతం అంతా నేను చదివేశానండి, లేకపోతే రామాయణం అంతా చదివేశానండి, నాకు తెలియంది ఏమీ లేదంటే ఉపాసనా రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు ఇవి ఎవరో మహాత్ములు చెప్తే కానీ మనకు తెలియదు. శిశుపాలుడు మేనల్లుడు, ఈయనకి ఈ 100 తప్పులు చేశాడు కాబట్టి ఈయన చంపేశాడు అని చెప్పి మనం బయటకు అనుకుంటాం. కానీ అందులో ఉండేటువంటి లోపల ఉండేటువంటి విషయాలు చాలా విషయాలు ఉంటాయి. ఆ విషయాలను తెలుసుకుంటే ఆ ధర్మ సూక్ష్మం తెలుస్తుంది. కృష్ణుడు ఎందుకు మేనల్లుడైనా సరే ఈ శిశుపాలను సంహరించవలసి వచ్చింది, అది యజ్ఞంలోని సామాన్యమైనటువంటి దగ్గర కాదు, యజ్ఞంలోని అగ్రపూజ అందుకుంటున్నటువంటి సమయంలోనే సంహరించవలసి వచ్చింది. యజ్ఞంలోని రక్తపాతం అవ్వకూడదు, యుద్ధం చేయకూడదు. మరి పరమాత్మ కాబట్టి తన ఆయుధం చేత తను డైరెక్ట్గా వేసిన ఆయుధం కాదు, అది యజ్ఞ సంరక్షణకి ఆయన్ని ఉండాలి కాబట్టి ఆయన చేయబడింది అక్కడ. అంచేత ధర్మ సూక్ష్మాలన్నీ అంచేత నరవత్సింహవత్సైవ రూపం యస్య మహాత్ముడుగా, ఏ మహాత్ముడు తాలూకా రూపం అయితే నరుడు సింహం కలిసినటువంటి రూపంతో వచ్చాడో జానాద్యో నమ ఆద్యం మహాత్మన మహానటం మహానటం మామూలు నటమా, సింహంలాగా ప్రవర్తించలేదు, నరుడుగాను ప్రవర్తించలేదు. 2 పనులు చేశాడు. నరుడు చేసే పని చేశాడు, సింహం చేసే పని చేశాడు. మహానటం అంటే ఏమిటి?
అది లోకోపకారకమైనటువంటి ఒక రూపంతో వచ్చి అక్కడ ఆ అద్భుతమైనటువంటి లోకోపకారమైనటువంటి కార్యాన్ని చేయడం. వాడిని సంహరించడానికి సామాన్యుడు ఎవడైనా ఎన్ని వేషాలు వేసుకున్నా, ఎన్ని అవతారాలు మార్చినా చంపగలడా? చంపలేడు. ఆ హిరణ్యాక్షుడిని, క్షమించండి, ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రిని ఆ నరసింహావతారంతో 2 రూపాలు ఏకమై నరసింహావతారంతో అక్కడ వచ్చి సంహారం చేశాడు. అందుచేత అక్కడ ఆ రూపంలో వచ్చేటువంటి వాడు మహాత్ముడైనటువంటి నారాయణుడు అవతారం వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు. నరవత్సింహ రూపం మహాత్ముడు వచ్చేటటువంటి వాడు, మహాత్ముడు పరమాత్ముడు. ఆయన చేసేటువంటి లోకంలో చేసేటువంటి లీల, జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా మహానటం. మామూలుగా నటించింది కాదు, అది మహానటం. సామాన్యుడు చేయలేనటువంటి, ప్రత్యక్షంగా చేసినటువంటి ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్ అనమాట. మహానటం అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ అనమాట, అది ఒక సంఘటన. సామాన్యుడు దాన్ని చేయలేడు, అది చూపించలేడు ఆ విషయాన్ని. అంచేత మహానటం. తర్వాత మహాదౌష్ట్రం అంటే వారలు ఉన్నటువంటిది అని ఒకటి. మహానఖం, వజ్రనఖాయ విద్మహే అన్నారు. ఆ నరసింహస్వామి తాలూకా గోళ్ళు ఎలాగున్నాయట, సింహం తాలూకా గోళ్ళు అంటే ఆ సింహానికి కానీ పులికి కానీ ఉండేటువంటి గోళ్ళు మహా గట్టిగా పటుత్వంగా ఉంటాయండి. ఎలాంటి దాన్నైనా సరే ఆ పంజాతోని చీల్చేస్తాయి అవి. ఆ చీల్చేటువంటి విధంగా కత్తుల కన్నా వాడిగా, మామూలు వాడి కత్తితో పనసపండి ఎలా కోస్తారో అలాగా మొత్తం కబళించి పొట్టలోంచి పేగులు తీసేటువంటి శక్తి, ఆ వేటాడే శక్తి ఆ 2 పంజాలకే ఉందండి. పిల్లికి, పులికి, సింహానికి తప్ప మిగతా ఏ జంతువులకి ఈ విధమైనటువంటి స్థితి లేదండి. పంజా అనేటువంటిది వాటికే ఉన్నదండి. ఆ పులిలో ఎన్ని జాతులు ఉండొచ్చు, సింహాల్లో ఎన్ని జాతులు ఉండొచ్చు అంటే లా టైగర్ అండి, ఈ టైగర్ అండి, తెల్లదండి, చీత అండి, ఇవన్నీ చెప్తారు. అవి కాదు, మొత్తం అన్నీ ఒకటిగానే చెప్పబడుతున్నది. సింహం జాతులు, పులి జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి వేటాడేటువంటి గుణం, పిల్లికి కూడా వేటాడేటువంటి గుణమే. అది ఎలకని ఎంత జాగ్రత్తగా వేటాడుతుందో ఆవిడ తెలియదు. అది అంతే. అంచేత ఈ ఏదైతే ఉందో దాన్ని క్రూరంగా వేటాడేటువంటి శక్తి వాటికి ఉన్నది. అంచేత ఆ విధంగానే అవి చేసేటువంటివి చేస్తాయి. అలాంటి సామాన్యమైనటువంటి పులికి కానీ, సింహానికి కానీ, భూమి మీద పుట్టినటువంటి సింహానికి కానీ, ఒక పశువుని కానీ, ఒక జంతువుని కానీ లోపలికి గుచ్చి ఆ పేగుల్ని లాగేటువంటి శక్తి వాటి చేతిలో ఉన్నదంటే, మరి మహాసింహం అయినటువంటి ఏదైతే ఈ నారసింహావతారం ఉందో దీనికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, ఎవ్వరూ సంహరించడానికి వీలు లేనటువంటి వరాలు ఉన్నటువంటి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి ఈ హిరణ్యకశిపునికి సంహారం చేయటానికి అవతరించినటువంటి నరసింహావతారంకి ఉన్నటువంటి గోళ్ళు ఎలాంటివట, వజ్రాలతో తయారు చేసినట్టుగా మెరుస్తున్నాయట ఆ గోళ్ళు, సింహం గోళ్ళు. వజ్రనఖాయ విద్మహే. దంష్ట్రాలు అంటే పక్కనే 2 కోరలు ఉంటాయి. ఆ కోరలు చూస్తేనే పులి కానీ, సింహం కానీ గాండ్రించేటప్పుడు అన్నదంటేనే మనకి చూస్తేనే ముందు అది మనని మింగేయడం, తినేయడం, కరవడం తర్వాత. కానీ ఆ నోటిని చూస్తేనే మనకి ప్రాణం పోయినంత పని అవుతుంది. మరి అలాంటిది ప్రళయంతో సమానమైనటువంటి అట్టహాసం చేస్తూ నారసింహుడు ఆ అట్టహాసానికి భూమి కంపించి సముద్రాలు, కొండలు, చర్యలు విరిగిపడిపోతున్నాయటండి, సముద్రాలు పొంగిపోతున్నాయటండి. నారసింహుడు తాలూగా ఆ అట్టహాసానికి ఈ ప్రహ్లాదు తండ్రి అయినటువంటి ఈ హిరణ్యకశిపుడిని సంహరించేటప్పుడు. అందుచేత ఆయన తాలూకా గోళ్ళు ఎలాగున్నాయంటే వేదంలో చెప్పింది, ఇది ఉపనిషత్తుల్లో కూడా. నఖములు వజ్రముల వలె ఉన్నాయట. ఒక్కొక్క గోరు కూడా ఒక్కొక్క వజ్రంతో. వజ్రం మరి విరగదు, దాన్ని దేంతో విరగొట్టాలి అంటే మళ్ళీ వజ్రాన్ని ఉపయోగించాలి. వజ్రంతో విరగొట్టి వజ్రాన్ని ఎవడో విరగొట్టాడు, ఎవడు చేయడు. వజ్రాన్ని వజ్రంగానే చూసుకుంటాడు. ఈ వజ్రంతో ఇంకో వజ్రాన్ని పాడు చేద్దాం, చితక్కొట్టేద్దామని ఎవడో చూసుకోడు. మామూలు గోళ్ళు అయితే కత్తిరించేస్తారు. అందుచేత ఏంటి, వజ్రనఖాలు, తీక్షణమైనటువంటి దౌష్ట్రములు కలిగి ఉన్నటువంటి ఆ నారసింహావతారం ఏదైతే ఉందో అది. ఈ తర్వాత రూపం యస్య మహాత్మన, ఏ మహాత్ముడి తాలూకా ఈ స్వరూపం ఉందో
తవహం సర్వతోముఖం నరవత్సింహమచ్చైవ రూపం యస్య మహాత్మనః మహానటం మహాదౌష్ణం. మహానటుడు సన్నివేశంలో జరిపించినటువంటి వాడు. అలాంటి సన్నివేశం ఇంకో దేవత జరిపించలేదు, అది దేవత జరిపించినటువంటిది, దేవకార్యం అది. రాక్షస నాశనం అనేటువంటిది దేవకార్యం. అక్కడ మహానటం అంటే అది. ఆ సన్నివేశాన్ని జరిపించినటువంటి వాడు మహాదౌష్ట్రములు కలిగినటువంటి వాడు. ఆ కోరలు మామూలు కోరలు కాబట్ట మహాదౌష్ట్రములు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహానటం మహాదౌష్ట్రం తం నృసింహం, అట్టి నృసింహునికి నమస్కారము చేయుచున్నాను అని చెప్పి ఆయన్నే సర్వతోముఖుడైనటువంటి ఆయన్నే నృసింహుడు అని చెప్పి నమస్కారం చేయమన్నారు. ఎన్నామస్మరణాద్భేత భూతవేదాల రాక్షసా భోగాద్యాశ్చ ప్రణశ్యంతి రోగాద్యాశ్చ ప్రణశ్యంతి భీషణం తన్నమామ్యహం. ఇంకా ఆయనలో ఉండేటువంటి భీషణం గుణం గురించి చెప్తున్నాడు. ఆ భీషణం అనేటువంటి ఆ నరసింహుడికి ఎందుకు నమస్కారం చేయాలంటే, భీషణం అంటే ఆయన మనం చూస్తే మనం భయపడి పారిపోతామని కాదు. నరసింహస్వామిని మనం చూస్తే ఆయన చిరునవ్వు నవ్వుతూ మనని అనుగ్రహించినట్టుగా ఉంటాడట. ఆయన్ని అంత శాంతంగా ఉంటాడట. అందుకే యోగ నారసింహుడు అంటారు. యోగ పట్ట నారసింహుడు. పట్టం రెండు కాళ్ళకి కట్టుకొని అయ్యప్ప స్వామికి నరసింహస్వామికి ఆ యోగ పట్టాలు ఉంటాయి. మిగతా ఏ దేవతకి లేవు అలాగా. వాళ్ళు ఆ విధంగా కూర్చుంటారు. అయ్యప్ప స్వామి ఎలాగైతే కూర్చుంటాడో అదేవిధంగా కాళ్ళకి పట్టం కట్టుకొని, అంటే మన కండువా ఏదైతే ఉందో దాన్ని పట్టం అంటారండి, పరివట్టం. ఆ పట్టాన్ని కట్టుకొని కండువాని చుట్టుకొని నడుముకు చుట్టుకొని రెండు మోకాళ్ళ తాలూకా ముణుకులకి చుట్టుకొని అలాగ కూర్చున్న దాన్ని యోగాసనం అంటారు. అలాంటి యోగ పట్ట నారసింహుడు అంటారు. అలాంటి యోగ నారసింహుడిని యోగాలు చేసేటప్పుడు యోగాభ్యాసంలో అదొక ముద్ర. ఆ ముద్రలో కూర్చుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పబడింది. అది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు గురువు ప్రతిష్ఠ మార్గంలో అలాగా చేస్తారండి. అంచేత ఆ యోగపట్ట నారసింహుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎలాగ ఉంటాడటండి, భీషణంగా ఉన్నట్టుగా ఉంటాడటండి. ఎవరికి భీషణంగా ఉంటాడు? మీకా నాకా ఉపాసన చేసేటువంటి వాడికి నరసింహస్వామి ఒరే ఈ రాత్రి నువ్వు బయటికి చీకట్లో వెళ్తే దెయ్యం మీద పడిపోతుంది, దెయ్యం కనిపిస్తుంది అంటారు. ఎందుకంటే దాని పని ఏమిటి? యువతల వాడిని భయపెట్టడమే దాని పని. అందుకే చీకట్లో వెళ్ళకూడదు, తెలియని ప్రదేశాలకు దూరంగా వెళ్ళకూడదు రాత్రులు అంటారు. దాని పని ఏమిటి? దెయ్యం ఏమైనా మనకి అయ్యో వీడికి తెలియదు కదా అని చెప్పి మనకేమైనా అయినా ఏం బాబు ఇలాగ వచ్చావు అని చెప్పి నవ్వుతూ మన ఏమైనా పలకరిస్తుందా? దాని పని ఏమిటి? భయంపించడమే. ఇక్కడ నరసింహుడు అలా కాదు. నరసింహుడు అనుగ్రహించేటువంటి దేవత. కానీ భీషణం ఎవరికి భీషణంగా ఉంటాడు ఈ నరసింహుడు అన్నటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎన్నామస్మరణాద్భేత భూతవేతాళ రాక్షస. ఏ దేవుని తాలూకా ఎవరి పేరు తలుచుకుంటే, ఎవరి పేరు ఉపాసన చేస్తే, ఎవరి మంత్రాన్ని ఉపాసన చేస్తే, ఎవరి పేరు తలుచుకుంటే, ఎవరి పేరుతోని పిలిస్తే, ఎవరి పేరుతోని అరిస్తే, ఎవరి పేరుతోని కేకలు వేస్తే, ఎప్పుడు భీతాహ ఎవరికి భయం కలుగుతుందట? భూతభేతాళ, భూతాలు, దెయ్యాలు భూతాలు అనుకుంటున్నాం కదా, అవి లేవనుకుంటున్నాం. శాస్త్రం ప్రకారంగా ఉన్నాయి. నాలాంటి వాడిని ఏమన్నా ఉన్నాయన్నారు కదా, వాటిని చూపించండి అంటే నేను చెప్పలేను. శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి. ఎందుకంటే మంచి ఉంటే చెడు ఉంటున్నది. ఉప్పు ఎందుకు పుట్టింది? కారం అంటూ ఉన్నది కాబట్టి ఆ గుణాన్ని తగ్గించడానికి అందులో లవణాన్ని వేసుకోవాలి. తీపి ఎందుకు పుట్టింది? కారాన్ని తగ్గించుకోవడానికి. చేదంటూ ఉన్నది కాబట్టి ఆ చేదును తగ్గించుకోవడానికి తీపి ఉంది. అంచేత తీపి ఉన్నప్పుడు చేదు ఉంటుంది, చేదు ఉన్నప్పుడు భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి భూతం అంటూ ఉన్నది, దెయ్యం అంటూ ఉన్నది, రాక్షసులు అంటూ ఉన్నారు. భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టే రాక్షసులు ఉన్నారు కదా. మరి రాక్షసులు ఉన్నప్పుడు భూతాలు దెయ్యాలు ఎందుకు లేవు? అందులో గణమే కదా. అంచేత భూతాలు దెయ్యాలు అవి పారిపోతాయట. ఈ నరసింహ భయం వేస్తున్నాదని మనం బీత్తో అంటే అవి పారిపోతాయట. ఎవరి పేరు తలుస్తాం? నరసింహుడి పేరు తలిస్తే వాటికి భీషణంగా కనిపిస్తాడట, భయంగా ఉంటుందట.
ఈ పేరు తలుచుకుంటేనే వాటికి భయం ఉంటుంది. భూత భేతాళ రాక్షసులు కూడాను నరసింహస్వామి రక్షించదండి, నారసింహ నారసింహ బాబోయ్ నారసింహ రక్షించు అని మనం భయంతో అరిస్తే వాటికి భయంతో ఈ పేరుకే అవి భయంతో పారిపోతాయటండి. రాక్షసులు కూడా అన్నట్టండి. తర్వాత రోగాద్యాస్య ప్రణశ్యంతి, రోగాలు కూడాను కొన్ని దీర్ఘ రోగాలు ఉంటాయి, మన పట్టి పీడించేస్తుంటాయి. అలాంటి రోగాలను కూడా నాశనం చేసేటువంటి శక్తి నరసింహుల్లో ఉపాసనలో ఉంది. యోగాన్ని ఉపాసన చేస్తే అనేకమైనటువంటి రోగాలు పోతాయని చెప్పి శాస్త్రం చెప్తున్నది. డాకిని శాకిని యాకిని రాకిని కాకిని అనేటువంటి ఏవైతే అధిష్టాన దేవతలు ఉన్నాయో ఈ సప్తధాతువులకి అధిష్టాన దేవత ఉపాసన చేస్తే ఆ ధాతువుల వల్ల కలిగేటువంటి రోగాలు నాశనం అయిపోయి యోగసిద్ధి కలుగుతుంది ఆ శరీరానికి. అది యోగ శరీరం అవుతుంది అప్పుడు. లేకపోతే మనం ఇవన్నీ తింటుంటే రోగ శరీరం అవుతుంది. ఆఖరికి శరీరం మృత్యుపాలు అయిపోతుంది రోగాల వల్ల. అంచేత యోగ శరీరం అంటే ఈ దేవతానుగ్రహం వల్ల అవుతుంది అని చెప్పి చెప్పబడుతున్నాను. అంచేత అలాంటి రోగాలన్నీ కూడా కొన్ని రోగాలు వచ్చినప్పుడు మానవులకి వైద్యానికి శాస్త్ర ప్రకారంగా చేసేటువంటి వైద్యానికి అందకపోతే దేవతలను ఉపాసన చేయాలి ఆ రోగాలు పోవటానికి. అంటే మందుకు లొంగని రోగాలు ఉంటే వాటిని దేవతా ఉపాసన ద్వారాగా పోవాలి. కొన్ని రకాల భూతాలు వేతాళాలు దెయ్యాలు పట్టుకొని జ్వరాలు పట్టుకొని విరోచనాలు పట్టుకొని మనిషిలాగా అయిపోతుంటే అప్పుడు ఈ నరసింహ ఉపాసనలో గట్టా చేస్తారు. అంచేత ఇలాంటి రోగాలన్నీ కూడా నమస్కారం చేస్తాయి. నరసింహస్వామి నమస్కారం చేసేయంటే పారిపోతాయి అర్థం. బాబోయ్ నరసింహ నమస్కారం పారిపోతాయి. అంచేత ఎవరు భయపడతారు? ఈ భీషణాన్ని చూసి ఇవి భయపడతాయట. రోగాశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యం. అట్టి భీషణం అనిపించుకున్నటువంటి నీకే నమస్కారం అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత సర్వేపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయా జుష్టో యస్తం భద్రన్నమామ్యహం. అంతా ఇతన్ని ఆశ్రయించి ఉంటారు, అంతా భద్రంగానే ఉంటుంది, అందరినీ భద్రంగానే చూస్తారు. శ్రియా భద్రయా జుష్టో. శ్రీ అంటే లక్ష్మీదేవితో భద్ర. లక్ష్మీదేవి ఈయన్ని భద్రంగా చూసుకుంటుంది. ఎందుకంటే అనపాయని ఈయన్ని వదిలిపెట్టి ఉండలేదు లక్ష్మీదేవి. ఈయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అట్లా లక్ష్మీదేవి. అంచేత ఎప్పుడు కూడా లక్ష్మీదేవి చేత ఆలింగనం చేయించుకోబడి ఉండేటువంటి పరమాత్మ అయిన. మానవులు ఏం చేస్తారు? భార్యని ఆలింగనం చేసుకోవడానికి వీలు వెళ్తారు ఆనందం అని చెప్పి. అలా కాదు, అక్కడ ఆవిడే వచ్చి స్వయంగా ఆయన ఆశ్రయించుకొని ఉంటుందట, వదిలిపెట్టలేక ఆ వక్షస్థలాన్ని తగిలించి అలా ఉంటుందట ఆ లక్ష్మీదేవి, ఆ మహావిష్ణువు. అందుచేత ఆవిడ చేత ఆలింగనం చేయించుకోబడి ఉండేటువంటి శ్రియాచ భద్రయ, ఆయన భద్రంగా అలా ఉంటుంది. ఆవిడ చేత భద్రంగా రక్షించుకుంటుంది ఈయన మీద ఇష్టం చేత ఆవిడ. అందుచేత ఈయన భద్రంగా చూసుకుంటుంది. అలాంటి భద్రం అనేటువంటి పరమాత్మ యస్తం భద్రం నమామ్యహం, అతనికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి సాక్షాత్ స్వకాలే సంప్రాప్తం మృత్యు శత్రుగుణానపి భక్తానాం నాశయేజ్జస్తు మృత్యున్నమామ్యం. ఇందాక అనుకున్నాం కదా, భక్తులకి ఏదైతే నాశనం కలుగుతుందో అలాంటి సమయంలోని వాళ్ళకి మృత్యువు నుంచి తప్పించగలిగేటువంటి రక్షించగలిగేటువంటి శక్తి, ఆ మృత్యువును కూడా మృత్యువు పాలు చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి నృసింహుడైనటువంటి ఆ నృసింహుడికి మృత్యుం అనేటువంటి నృసింహునికి నమస్కారము చేయుచున్నాను అని నమస్కారాత్మకం యస్మే విధాయాత్మక నివేదనం త్యక్తం దుఃఖో అఖిలాన్ కామాన్ అశ్నుతే తన్నమామ్యహం. ఎందుకు నమస్కారం చేయాలి అంటే ఇక్కడ ఒక విశేషం ఉందండి. నమః అని అవతల వాడికి నమస్కారం చేస్తే అన్ని విధాలుగా నీకు నేను శరణ చొచ్చాను అనేటువంటి భావన. అవతల వాడికి శరణం చూస్తే అన్ని విధాలుగా వాడే మనని రక్షించాలి. నమస్కారం పెట్టడంలో గొప్పతనం ఏంటంటే అన్ని విధాలుగా వాడికి సరెండర్ అయిపోతే వాడే మనని రక్షించాలి. అంచేత ఎవరైతే ఎన్ని విధాలుగా ఇక్కడ ఏం చెప్తున్నారు? నమస్కారాత్మకం యస్మే విధాయాత్మక నివేదనం. ఆత్మనివేదనం, పరమాత్మనికి మన ఆత్మనివేదన చేసుకున్నాం. సర్వ విధములా నీకే శరణు చొచ్చి ఉన్నాను పరమాత్మ, నీవే సర్వరక్షకుడివి, సర్వభూతాత్మకుడివి, సర్వతోముఖుడివి అని చెప్పి నీకు శరణు చొచ్చి ఉన్నాను అనేటువంటి ఆత్మనివేదన చేత ఎవడైతే ఆ పరమాత్మనికి నమస్కారం చేస్తాడో
అట్టి పరమాత్మ ఎవరిని అట్టి పరమాత్మ భక్తులందరికీ ఎవరు అనుగ్రహం చేస్తుంటాడో ఆయనే నమామ్యహం, అట్టి నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి నమామ్యహం అన్నది. దాసభూత స్వతః సర్వే యాత్మాన పరమాత్మం అతో అహం తు పితే దాసైతి మత్వా నమామ్యహం. నీవు నాకు తండ్రివి, నేను నీకు దాసుణ్ణి, నీవు పుత్రవత్తు భావించి నన్ను రక్షించాలి, నీకు దాసుణ్ణైనటువంటి నన్ను నీవు యజమానిగా నీవు రక్షించాలి అని చెప్పి నమస్కారం చేస్తూ దాసైతి మత్వా, నన్ను దాసుడిగా నీవు కనీసం దాసుడిగానైనా సరే నీవు నన్ను నమస్కారం చేస్తున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించు తండ్రి అని చెప్పి అంటున్నాడు. శంకరేణాదర ప్రోక్తం పదానాం తత్వముత్తమం త్రిసంధ్యం యో జపేత్ తస్య విద్య ఆయుశ్రీశ్చ వర్ధతే. శంకరుడి చేత ఈ విధంగా పరమేశ్వరుడి చేత పార్వతీదేవికి ఉపదేశం చేయబడినటువంటి స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి శంకరేణాదరాత్ ప్రోక్తం, ఆదరించాడు ఈ శంకరుడు ఈ నృసింహ విశేషాన్ని కూడా. శంకరుడు కూడా ఒప్పుకున్నాడు ఈయన పరమాత్మే సుమ అనేటువంటి విషయాన్ని, కాబట్టి ఆవిడ కూడా ఉపాసన చేస్తున్నారు. చేయటానికి ఉపాసనకి ఉపదేశించండి అని చెప్పింది పార్వతీదేవి కూడా. అంచేత శంకరుడు ఆదరించినటువంటిది పార్వతీదేవి కూడా ఆశ్రయించిన ఆవిడ కూడా ఉపాసనకి అడిగినట్టు తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో, ఇలాంటి పదానాం తత్వముత్తమం, ఈ మంత్రంలో ఏదైతే ఈ పదాలు ఉన్నాయో ఉత్తమమైనటువంటి వీటిని త్రిసంధ్యం యో జపేత్ యస్య, ఎవరైతే 3 సంధ్యల్లోని ప్రాతకాలం, మాధ్యాహ్నికం, సాయం సంధ్యల్లోని ఎవరైతే యో జపేత్ తస్య ఈ అనుష్ఠుప మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి విద్య కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, శ్రీశ్చ వర్ధతే. శ్రీ అంటే మోక్ష సామ్రాజ్యంతో పాటు సహా అన్నీను వాళ్ళకి సిద్ధిస్తాయని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ నృసింహ అనుష్ఠుప మంత్ర మహాత్యాన్ని పార్వతీదేవి అడిగితే చెప్పినట్టుగా చెప్పబడుతున్నది. కాబట్టి ఈ నృసింహ మంత్రాన్ని అందరూ తెలుసుకొని నవనారసింహ క్షేత్రాలను దర్శించి అందరూ కూడా నరసింహక్షేత్రాలను దర్శించి నృసింహుడిని ఉపాసన చేసి యోగ మార్గం ద్వారాగా నృసింహుడిని ఏ విధంగా ఉపాసన చేయాలో గురువుల ద్వారాగా తెలుసుకొని ఉపాసన చేసి అందరూ కూడా యోగ సాధన ద్వారాగా సిద్ధి పొంది సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని ఆయురారోగ్యాలతోని ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం